హలో కియోరా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై రెడ్డి వ్లాగ్స్. చాలా రోజులైంది వీడియో పెట్టాక. అన్నా ఏం చేస్తున్నావు? చిన్న వ్లాగ్ తీద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో మన వాళ్ళు కామెంట్స్ లో పెడుతుర్రు, వీడియో కావాలా వీడియో కావాలా అన్న. ఏమైంది వీడియో ఏది? మన నితిన్ మామ వీళ్ళందరూ అది అసలు ఒక్క కామెంట్ కూడా రాలే అన్నా. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మెంటల్ నా కొడుకుని నేను. అట్లా చెప్పాలిరా ఆడియన్స్ కి. బిజీ అయిపోయినాయి మొత్తం లైఫ్ లో. ఏంద్రా పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచుడు, జిమ్ పోడు, తర్వాత ఊబర్ ఏదంటే కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది, అంతా బిజీ అయిపోతుంది. మరి ఫోన్ లో ఏం లేదా గౌపల ఎట్లా మాట్లాడతావా? టైం పాస్ లెక్క ఫోన్ కూడా ఎత్తలేవు మొత్తానికి. అంటే ఈ మధ్య కొంచెం టాక్సిక్ పీపుల్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నారా? ఓలా టాక్సీ ఓలా అన్న వాళ్ళు ఉన్నారు. నితిన్ మామనా? అరే నితిన్ మామ ఎందుకు వచ్చిన మధ్యలో? ఎవరన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావా? ఖచ్చితంగా అన్నా, నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. ఎవరన్నా మరి? సరే ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నీ బాధ ఏంది? ఏంటిది చెప్పి. ఇప్పుడు ఏ ఇమిగ్రేషన్ వాళ్ళు అబ్బా ఊకే నెత్తి ఖరాబ్ అవుతుందన్న. ఊకే ఇమిగ్రేషన్ కోసమే వచ్చినావు అంతేనా? నేను మొత్తం చెప్పండి అబ్బా. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఇక పైన వీడియోస్ మెల్లిమెల్లి అట్లా చేస్తూ ఉంటాము మాకు టైం దొరికినప్పుడు. అలా అవసరం ఒకట సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా? డన్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అన్న ఏ సినిమా అన్న ఇది? ఈ సినిమా చూడడానికి వెళ్తున్నా అన్న, రిలీజ్ అవ్వలేదు కదా అన్న. ఎట్లా వచ్చింది అన్న మీకు? I got so motherfucking design on right now. అన్న ఒక డౌట్ అన్న, నార్మల్ గా ఇమిగ్రేషన్ వాళ్ళు డైలీ 3 months ఒకసారి రూల్స్ చేంజ్ చేస్తారు అన్న. అసలు ఏం అర్థమైతలేదు. 3 months ఒకసారి రూల్స్ చేంజ్ చేస్తారు. దేనికి? నీ ప్రాబ్లం ఏంది? పిఆర్ గురించి అన్న. నార్మల్ గా ఇప్పుడు నీకు పిఆర్ వస్తుంది కదా ఆల్రెడీ. ఇక్కడ మాట్లాడుకున్నాం కొంచెం ఫ్రీగా ఉంది. మళ్ళీ ఏమైనా రూల్స్ చేంజ్ చేస్తారేమో అని డౌట్ ఉందన్న. దేనికి? పిఆర్ కి మళ్ళీ ఇంకేమన్నా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటాయా మన నార్మల్ గానే? ఏం రూల్స్ అంటున్నావు? ఇప్పుడు ఆస్ట్రేలియా ఫుల్ టైట్ అయింది అన్న పిఆర్ గురించి. మరి అసలు ఈ మైక్ లో పని చేస్తున్నాయి ఈజీగా మైక్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడ. మీకు పిఆర్ ఎట్లా వచ్చింది అంత ఈజీగా? మాకేం ఈజీగా రాలేదు తమ్ముడు. మస్తు కష్టపడితే, ఎంతో శ్రమ చేస్తే ఈ కంట్రీకి జాబ్ చేసి ట్యాక్సీలు కడితే వచ్చింది. అట్లా నేను కష్టపడ్డా, పాలమ్మినా, పువ్వులమ్మినా, స్కూల్స్ పెట్టినా, బోర్వెల్స్ నడిపించిన, కాలేజీలు నడిపించిన, మెడికల్ కాలేజీలు పెట్టినా. థింగ్ ఏంటంటే మాకు పిఆర్ మేము కూడా ట్యాక్సీలతో మాకు కూడా వస్తా అన్న. అట్లా ఒక్క నిమిషం, ట్యాక్సీలు కడితే రావడం అని కాదు కానీ యాక్చువల్గా మాకు అయితే వచ్చింది అయితే ప్యూర్ లక్. అది ప్యూర్ 100% లక్ కాదు, 101% లక్. నార్మల్ గా ఎట్లా 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 వచ్చింది నార్మల్ గా? వన్ ఆఫ్ రెసిడెన్సీలో వచ్చింది 2021. అదైతే ప్యూర్ లక్ అనే చెప్పాలి. వన్ ఆఫ్ అంటే అది ఏంది, కోవిడ్లు ఇచ్చారు అప్పుడు. కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ మాకు అనౌన్స్మెంట్ వచ్చింది. ఎప్పుడు సెప్టెంబర్ 29th 2021 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ రోజు యాక్చువల్లీ అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే లాస్ట్ 3 years నుంచి ఎవరెవరు ఉంటుర్రో న్యూజిలాండ్లో, ఐ మీన్ అంటే వాళ్ళు కొంచెం కొన్ని క్రైటీరియాస్ పెట్టారు అన్నట్టు. లాస్ట్ 3 years 821 days న్యూజిలాండ్లో ఉండాలి. అట్లా ఫస్ట్ మెయిన్ కండిషన్ ఏంటంటే అనౌన్స్మెంట్ వచ్చిన రోజు క్యాండిడేట్ న్యూజిలాండ్లో ఉండాలి. ఫస్ట్ అది కండిషన్. ఒకవేళ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నువ్వు ఇండియాలో ఉన్నావు అనుకో, నువ్వు ఎలిజిబుల్ కాదన్నట్టు. సో మాకప్పుడు మేము అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడనే ఉండే న్యూజిలాండ్లో. ఉన్నాయి క్రైటీరియా పెట్టిండు. ఇట్లా ఫస్ట్ అంటే 3 క్రైటీరియాలు పెట్టిండు. దాంట్లో ఏది ఒక్కటి సాటిస్ఫై ఏం కాదు అన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే మెయిన్ ఈజీ అండ్ సింపుల్ ఏంటంటే 3 years రూల్. లాస్ట్ 3 yearsలో 821 days నువ్వు న్యూజిలాండ్లో ఉండాలా. ఖతం, యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై పిఆర్. మళ్ళా ఇంకొకటి సెకండ్ ఏంటంటే పే రేట్ పెట్టిండు 27 సంథింగ్, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఆ మీడియం వేజ్ అప్పుడు. సో ఆ పే రేట్ ఉంటే అంతే 29 30 ఏమో సంథింగ్ అప్రాక్సిమేట్లీ అదే ఉంది, అప్పుడు గుర్తులేదు. సో ఆ పే రేట్ ఉండి నువ్వు ఏ జాబ్ చేసినా, ఏ జాబ్ అనే యూఆర్ ఎలిజిబుల్ టు పిఆర్. 1 year ఉంటే
1 ఇయర్ ఉన్న వస్తున్నానా 1 ఇయర్ సంబంధం లేదు ఇక నువ్వు జస్ట్ జస్ట్ పేరెంట్ ఉంటే అయిపోతుంది పేరేట్ ఉండి నువ్వు ఆ జాబ్ వేస్తే సరిపోతుంది. అంటే జాబ్ అంటే పర్టికులర్ ఏ జాబ్ అనే కాదు, జస్ట్ నీకు ఆ పేరేట్ ఉండాలా. అంటే సెకండ్ క్రైటీరియా ఏది పేరేట్. థర్డ్ వచ్చేసి ఏంటంటే కొన్ని జాబ్ పొజిషన్స్ ఇచ్చిన అన్నట్టు. సో అండ్ సో ఒక మస్తు ఒక 50-100 జాబ్ పొజిషన్స్ ఇచ్చిండు. దాంట్లో నువ్వు ఏది చేసినా కానీ యూఆర్ ఎలిజిబుల్. అంటే నీకు మూడిట్లో ఏది ఒక్కటి సాటిస్ఫై ఏం కాదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 ఇయర్స్ స్టే న్యూజిలాండ్లో. 1 ఇయర్ ఇప్పుడు అన్న 1 ఇయర్ ఉన్న 1 ఇయర్ ఉండి జాబ్ వస్తే బెస్టే కదా. 1 ఇయర్ జాబ్ చేస్తే పేరు అట్లా వస్తుంది కాదురా, 3 కండిషన్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటిది ఆ 3 ఇయర్స్ క్రైటీరియానే ఏమంటారు ఎలిజిబుల్ అయ్యారు దాంట్లోనే. సో ఒకవేళ నువ్వు 3 ఇయర్స్ లేవు అనుకో, సెకండ్ది ఏంటిది ఆ పేరేట్. ఆ పేరేట్ కూడా లేదనుకో వాడు ఇచ్చిన జాబ్ పొజిషన్ అన్నట్టు. అంటే నీకు బేసిక్ పేరేట్ ఉండి అంటే లైక్ మినిమం పేరేట్ ఉండి నీకు ఆ జాబ్ ఏమంటారు మినిమం పేరేట్ ఉండి వాళ్ళు ఇచ్చిన జాబ్ లిస్టింగ్ లో ఏదో ఒకటి ఉన్నాయి కదా. సో 3 ఏది 3 ఇయర్స్ ఫస్ట్ది, సెకండ్ పేరేట్, థర్డ్ వచ్చేసి అదే జాబ్ రోల్ జాబ్ పొజిషన్స్ ఏదో ఒకటి అట్లా. ఇప్పుడు నేను అన్న సో మనం అందరం ఫస్ట్ స్టాండర్డ్ మ్యాచ్ అయినా, నేనైతే ఫస్ట్ స్టాండర్డ్ మ్యాచ్ అయినా. ఒకవేళ నాకు అప్పుడు జాబ్ లేదు పేరేట్ ఇవన్నీ ఏం లేవు ఇక. జాబ్ పేరేట్ జస్ట్ ఆ ఫస్ట్ కండిషన్ మ్యాచ్ అయినా. అప్పుడే స్టడీ అయిపోయింది అన్న. స్టడీ అయిపోయింది, ఓపెన్ వర్క్ వీసా వచ్చింది, ఇక మన అంతా అట్లా వెళ్ళిపోయింది అంతే. ఇక అంతే లక్, ఇక అంతే అనుకో. కాదు ఇప్పుడు నేను నార్మల్ గా అప్పుడు ఆ మూమెంట్ లో ఉంటే 1 ఇయర్ జాబ్ చేస్తే నాకు ఇప్పుడు ఎలిజిబుల్ అవుతున్నాను. జస్ట్ 1 ఇయర్ జాబ్ చేస్తే పాయింట్ 1 ఇయర్ జాబ్ వేసుడా ఏ జాబ్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు వాడు ఏ అయితే జాబ్ పొజిషన్ ఇచ్చిండో నీకు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నావు. 3 కండిషన్లు, 3 ఇట్లా ఏ ఒకటైనా ఏం కాదు అంటున్నావు. ఫస్ట్ కండిషన్ 3 ఇయర్స్ మ్యాచ్. ఒకవేళ మ్యాచ్ అయినా అనుకో 3 ఇయర్స్ కదా నీకు యూఆర్ ఎలిజిబుల్. నంబర్ 2 నంబర్ 3 నీకు అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ కాలేవు, సెకండ్ మ్యాచ్ అయినావు అనుకో దీంట్లో వేసుకోవచ్చు. అంటే ఏదో ఒక క్రైటీరియా యూజ్ చేసుకుని నువ్వు వేసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? అప్పుడు చాలా మంది ఇట్లానే కన్ఫ్యూజ్ అయ్యారు. 3కి 3 మ్యాచ్ అవసరం లేదు, 3 ఒక్కటి మ్యాచ్ అయినా చాలు. సో నేను అప్పుడు ఫస్ట్ మ్యాచ్ అయినప్పుడు నాకు సెకండ్ థర్డ్ నాకు జాబ్ లేదు, అప్పుడు పేరేట్ అవి ఏం లేవు కాబట్టి నేను స్ట్రైట్ అవే అప్లై చేసేసుకున్నా, నాకు వచ్చింది అట్లా. ఇప్పుడన్నా ఆస్ట్రేలియా పిఆర్ ఈజీ, ఇక్కడ న్యూజిలాండ్ పిఆర్ ఈజీ అన్న నార్మల్ గా, లేకుంటే ఐర్లాండ్స్ అదర్ కంట్రీస్. ఐర్లాండ్ ఎందుకు వచ్చిందానికి ఇప్పుడు నార్మల్ అది కూడా ఈ మధ్య వింటున్నాం కదా అన్న. సో మెయిన్లీ ప్రజెంట్ ఉన్న అయితే న్యూజిలాండ్ అయితే, అంటే నన్ను అడిగితే మాత్రం ఈజియెస్ట్ పిఆర్ అంటే కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు పాయింట్ సిస్టమ్ అంటే అది ఇది ఉంటుండే. ఐ మీన్ ఇప్పుడు కూడా ఉంది పాయింట్స్, సేమ్ అదే పాయింట్ బేస్డ్ సిస్టమే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే సింప్లిఫై చేసారు అన్నట్టు పాయింట్స్ అన్ని. ఓన్లీ 6 పాయింట్స్ వేసారు ఇప్పుడు. ఓవరాల్గా నీకు పిఆర్ ఎలిజిబుల్ కావాలంటే జస్ట్ 6 పాయింట్స్. ఆ 6 పాయింట్స్ అంటే మళ్ళీ అంత ఆశమచ్చి ఈజీ రాదు. పాయింట్స్ తక్కువ వేసారు కాబట్టి 140 180 నుండి 6 పాయింట్స్ వేస్తే ఈజీ వస్తాను కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ సింప్లిఫై చేసారు అన్నట్టు. ఏం చేసారు 6 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మాస్టర్స్ పైన వచ్చిండు అనుకో, ఇక్కడ మాస్టర్స్ వేస్తే 5 పాయింట్స్ స్ట్రైట్ అవే. ఇంకొక 1 పాయింట్ కావాలంటే సేమ్ ఆ మాస్టర్స్ దేనిపైన అయితే వేసిండో స్టడీ దాని రిలవెంట్ జాబ్ ఒక 1 ఇయర్ వేస్తే కద్దాం. 1 ఇయర్ వేస్తే 1 పాయింట్, 2 ఇయర్స్ వేస్తే 2 పాయింట్స్. సో వాడు మాస్టర్స్ వేస్తాడు కాబట్టి దానికి 5 పాయింట్స్. ఇది ఈ రిలవెంట్ జాబ్ 1 ఇయర్ వేస్తే దీనికి 1 పాయింట్. 5 + 1 6 పాయింట్స్ ప్లస్ ఐఆర్సీ, అది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. అది సంథింగ్ ఏదో కండిషన్ ఉంది. 2 ఇయర్స్ స్టడీ సో అండ్ సో కంట్రీ, అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో నువ్వు చేస్తే నీకు ఐఎల్స్ అవసరం లేదు, ఏదో ఉన్నది ఎగ్జాక్ట్ అది లేదు. అది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. అందరికీ ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఏం లేదు. కానీ 1 ఇయర్ ఈజీ ఉంది అన్న. మాస్టర్స్ ప్లస్ 1 ఇయర్ జాబ్ అనేది చూస్తావా? అది స్టూడెంట్. ఈజీ ఉంది కాకపోతే మనకు సో ఇదంతా ఏంటంటే ఎస్ఎంసి కేటగిరీ అన్నట్టు. స్కిల్డ్ ఏమైంది మైక్ సరేనా? ప్లస్ 1 ఇయర్ కోర్స్ అన్నా కదా, అది కొంచెం ఈజీ ఉంది అన్న. 6 పాయింట్స్ ఎలిజిబుల్ అవుతాం. కాకపోతే ఎందుకంటే కానీ నువ్వు జాబ్ కొట్టాలా మాస్టర్ రిలవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐటీ పైన వస్తే ఐటీ జాబ్, అట్లా ఐటీ అంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదైనా ఉండొచ్చు అనుకో. మనకు తెలిసే హార్డ్వేర్ అంటే అట్లా ఎంతసేపు అన్నా కొట్టచ్చు. కానీ వీసా లెక్క అసలు ఏమన్నా స్టూడెంట్ వీసా, స్టడీ వీసా వస్తుంది. అదొక్కటి ప్రాబ్లం అవుతుంది ప్రజెంట్. రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి మామూలుగా. ఎంత అప్లై చేసుకున్నా అన్ని ఆ డాక్యుమెంట్ మెయిన్లీ ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉండాలి. నువ్వు ఏది పెట్టినా అన్ని జెన్యూన్ ఉండాలి. సో అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 30 అప్లికేషన్స్ అప్రూవ్ చేస్తారు వాళ్ళు. అంటే మోస్ట్లీ రిజెక్ట్ చేస్తారు. నేను కూడా మనం చూసినా అన్న మొన్న
నార్మల్ గా చూస్తే వాళ్ళు ఆఫ్టర్ ఏంది 100లో 70% తీసేస్తారు అన్న. నేను చెప్పింది అదే కదరా, 30% రిజెక్ట్ చేస్తున్నట్టు, సారీ 30% అప్రూవ్ చేస్తారు. సో అంటే ఇప్పుడున్న ఎస్ఎంసి కేటగిరీ, స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీలో కూడా ఎస్ఎంసీ అంటే అన్న అదేరా స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ, స్కిల్ లిస్ట్ అదే నాకు అర్థం కాదు, నువ్వు ఎస్ఎంసీ అన్నావు కాదు, అదే ఏదో అనుకుంటున్నా. స్కిల్డ్ అందుకే మైగ్రెంట్ SMC కేటగిరీ, ఏంటని అదే అడుగుతున్నా. పాయింట్స్ బేస్డ్ సిస్టమ్. దీంట్లో సేమ్ అంతకుముందు లెక్కనే మూడు ఈ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆహా. అవి మూడు అంటే మీన్ లైక్ ఏ sectors అన్న? అదే 3 kinds ఆఫ్ ఫీల్డ్స్ నుండి చూస్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్. లైక్ సరే ఇప్పుడు మూడు సెక్టర్లు అనుకో, ఒకటి ఏంది క్వాలిఫికేషన్ అంటే అదేంది, ఇది మాస్టర్స్ ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ కేటగిరీలో మనం మాస్టర్స్ పైన రాలేమనుకో, ఐ మీన్ సారీ మాస్టర్స్ పైన కాకుండా బ్యాచిలర్స్ పైన ఇట్లా వచ్చినాం అనుకో, ఇక్కడ లెవెల్స్ ఉంటాయి మామూలుగా, లెవెల్ 7 లెవెల్ 8. బ్యాచిలర్స్ ఆర్ డిప్లొమా పైన వస్తే లెవెల్ 7, దానికి 3 పాయింట్స్ ఏమో వస్తాయి. నీకు మళ్ళా మళ్ళీ మాస్టర్స్ చేయాలి కదా సో అన్న? 3 పాయింట్స్ వస్తాయి కదా నీకు మళ్ళా, 6 పాయింట్స్ ఇంకా 3 పాయింట్స్ కావాలి కదా, నువ్వు దాని రిలేవెంట్ 3 years జాబ్ చేయాలా. ఒక్క 1 year వరకు వేస్తే 1 పాయింట్ అట్లా. సో అదే నువ్వు డైరెక్ట్ మాస్టర్స్ పైన వస్తే 5 పాయింట్స్ వస్తాయి అట్లా. అది సో easy మాస్టర్స్ ఉంది. పైన రావడం బెటర్. అది సో అది easy లెవెల్ ఉంది. 9 కింద వస్తుంది మాస్టర్స్. అది ఈజీ ఉంది మరి మాస్టర్స్. కాకపోతే ఎప్పుడు ఈజీ మాస్టర్స్ చేయాలి కదా సక్సెస్ఫుల్ వచ్చి, అంటే చేసేటోళ్ళు ఉన్నారు, చేసేటోళ్ళు చేస్తారు బాగానే, కానీ నేను చెప్తున్నా జనరల్ కాకపోతే వీసా రావాలన్న ఫస్ట్. వీసాలు రావాలి. వీసాలు నీకు వస్తాయి ఐఎల్స్ కానీ. మినిమం 6.5 ఉంది ఓవరాల్ రిక్వైర్మెంట్ మాస్టర్స్ కి. మళ్ళీ అన్ని ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, అదే ఇది సేవింగ్స్, లోన్ అయితే లోన్ మొత్తం అన్ని జెన్యున్ గా పెట్టాలా, ఏది కూడా ఫేక్ పెట్టడానికి లేదు. నీకు ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు అసలు అప్లికేషన్ తీసుకుంటారు. మామూలుగా మనం పోతాం అవును. ఇండియాలో అన్న ఏదో ఒకటి సిటీ అంటే, ఇప్పుడు అట్లా వేస్తారు, వాళ్ళే లైట్ అని చెప్పేస్తారు. న్యూజిలాండ్ అంటే మొత్తం స్ట్రిక్ట్ ఉంది ప్రాసెస్, ఇప్పుడు ఏమో వర్క్ అవుతలేవు అని చెప్పేసి చెప్తారు. అట్లుంది. సో ఫస్ట్ కేటగిరీ ఏంది అది అంటే ఫస్ట్ 3 years అన్నావుగా. క్వాలిఫికేషన్. One of it is- one of- క్వాలిఫికేషన్ రా, ఈ మాస్టర్స్, బ్యాచిలర్స్, డిప్లొమా వీటిల పైన ఈ SMC పాయింట్స్ అంటే ఏందన్న? SMC అంటే ఏంది మర్చిపోయినావు. ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ ఎస్ఎంసి రా, స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ. ఓకే. ఆ కేటగిరీ కింద ఇవన్నీ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి. పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏంటిది, అయితే నువ్వు క్వాలిఫికేషన్ స్టడీల నుంచి అన్న పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. స్టడీ లేకపోతే ఏంటి ఆక్యుపేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాంట్లో ఇట్లా జాబ్స్ నువ్వు ఇక్కడ చేసిన నీకు రిజిస్ట్రేషన్ రావాలి. కొన్ని బోర్డ్స్ ఉంటాయి, అవి వల్ల మస్తు జాబ్స్ ఉన్నాయి. ఐ మీన్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. దాంట్లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే 5 పాయింట్స్, 3 years అయితే దాంట్లో ఉన్నాయి చాలా. నీకు ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ వెబ్సైట్లో చూస్తే తెలుస్తాయి. అంటే ఇదేం మాకేం మేము పెద్ద అడ్వైజర్లం కాదు, లాయర్లం కాదు, ఏదో జస్ట్ ఆన్లైన్లో చూసిన ఇన్ఫర్మేషన్ అంతే. అంటే ఇది ఫాలో అయ్యి మీరు అన్న నార్మల్ ఏదో ఇల్లు మనం ఇల్లు తీసుకుంటే ఒక 10 crores పెట్టి డైరెక్ట్ క్లియర్ అనుకుంటున్నారు. అది అన్ని కంట్రీస్లలో ఉంటుంది, అన్ని మిలియన్స్, మన కూడా అంత మన ఉంటుందా ఈడ కూడా ఉంటుంది, అంత మనతో కాదు అంత పంచాయతీ. కానీ 10 crores ఈజీ అన్న మనకి కాదంటావా? ఉన్నాయి మరి 10 కోట్లు ఉన్నాయా? ఉన్నాయన్న. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. తీసుకురా ఇంకేంది, పిక్చర్ అయితే వస్తాయి నీకు కూడా పిఆర్. సో ఏంటిది అయితే పాయింట్స్ దేంట్లో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ రిజిస్ట్రేషన్, ఇంకొకటి ఇన్కమ్. నీ పే రేటు పర్ అవర్ సంథింగ్ 94 ఏది ఉంటుంది, సంథింగ్ 94 పాయింట్ చేంజ్. అది ఉంటే నీకు స్ట్రైట్ అవే నువ్వు 6 పాయింట్స్ వస్తాయి నీకు. 94 95 ఏది ఉంది పర్ అవర్. అందరం ఉంటాయన్న ఈడ మనకి అసలు. ఉండేటోళ్ళకి ఉంటాయిరా, స్కిల్ జాబ్ వేసేటోళ్ళకి ఉంటాయి, పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళకి. ఈడ మనకి 24, నీకు అట్లా ఉంటే నీకు స్ట్రైట్ అవే 6 పాయింట్స్ వస్తాయి. ఇక నీకు ఐఎల్స్ ఉంటుంటుంది, లేకపోతే లేదు. అట్లా అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ మూడిట్లకి వెళ్ళి నీకు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ 6 పాయింట్స్ అన్నిటికి రావు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా పైన వచ్చినావు అనుకో, నీకు రాదు, 3 పాయింట్స్ 4 పాయింట్స్ వస్తాయి. నువ్వు ఇంకా 2 పాయింట్స్ చేయాలంటే స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇంకొకటి సపరేట్ ఉంది అన్నట్టు. 3 years అని కాదు, ఎన్ని ఇయర్స్ అవసరం ఉంటే అన్ని. నీకు ఆల్రెడీ 4 పాయింట్స్ వచ్చినాయి, ఇంకెన్ని పాయింట్స్ కావాలి, 2 పాయింట్స్ కావాలి, కాబట్టి 2 years వరకు చేయాలా అట్లా. కానీ ఈ మూడిట్లకి వెళ్ళి నువ్వు ఏదో ఒక కేటగిరీ చూస్ చేసుకోవాలి. అయితే క్వాలిఫికేషన్ అన్నా అంటే ఏదో ఒక దానిపైన చూస్ చేసుకొని నువ్వు అప్లై చేయాలన్నట్టు. క్వాలిఫికేషన్ అయితే క్వాలిఫికేషన్, ఇన్కమ్ అయితే ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ చూస్ చేసుకున్నావు అనుకో, ఆ ఇన్కమ్ నీకు డైరెక్ట్ 94 ఉంటే 6 పాయింట్స్ అవసరం లేదు. సరే దాంట్లో ఏదో కొంచెం తక్కువ ఉంది, అప్పుడు నీకు ఇంకొక 1 year వరకు వేయాల్సి వస్తే 1 year వరకు వేయాలి, ఇంకా బ్యాలెన్స్ రిమైనింగ్ పాయింట్స్ కోసం. 2-3 months ఉంటే అట్లా ఈజీ 2-3 months ఉంటే అంత ఈజీగా అంత వెరిఫికేషన్ ఉంటుంది, అంత అనుకున్నంత కాదు. కానీ సో 94 అంటే చాలా కష్టంగా మనకి 24-25K కింద మీద పడుతున్నాము. 94-96 అంటే అట్లుంటుంది అన్నట్టు పాయింట్ సిస్టమ్. ఎస్ఎంసి 6 పాయింట్స్ ప్రజెంట్ అట్లున్నది. ఇక మాకంటే అప్పుడే ఫ్లూక్లో డైరెక్ట్ వర్కౌట్ అయిపోయింది, కానీ అది జస్ట్ లైఫ్ టైం, ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ అంతే.
లైఫ్ నువ్వు చెప్తే ఈజీ ఉందన్న అక్కడ అది కదా. నాకు వచ్చి 2021 అనౌన్స్మెంట్ వచ్చింది, నాకు ఆగస్ట్ 2022 వచ్చింది. సో అయితే పిఆర్ కాదు, మళ్ళీ ఇంకొకటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చేది ఆర్వి రెసిడెంట్ వీసా, పిఆర్ కాదు మనకు వచ్చేది, జస్ట్ రెసిడెంట్ వీసా. దానిపైన కండిషన్స్ ఉంటాయి, అంటే ట్రావెల్ కండిషన్స్ ఉంటాయి అన్నట్టు. వీసా ఎక్స్పైర్ కాదు, నువ్వు కంట్రీలో ఎన్ని రోజులున్నా వీసా అయితే ఇండెఫినెట్, ఎక్స్పైర్ ఏమి ఉండదు. అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నది, పిఆర్ అన్నది అందుకే ఫస్ట్ వచ్చేది రెసిడెంట్ వీసా. ఓకేనా? సో చెప్పేది నేను అందుకే. అయితే ట్రావెల్ కండిషన్స్ నువ్వు బయట ఉన్నావు అనుకో, బయట ఉండి ఆ ట్రావెల్ కండిషన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి అనుకో, 2 years ఉంటాయి. ఉదాహరణకి ఈ రోజు వచ్చింది అనుకో, ఈరోజు ఏంది March 14, 2026, 2025 కదా, 2027 March 14 వరకే ఉంటాయి ట్రావెల్ కండిషన్స్. దాన్ని దాటి నువ్వు బయట ఉన్నావు అనుకో ఒకవేళ, అప్పుడు నీ వీసా ఇన్వాలిడ్ అవుతుంది. అదే కంట్రీలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఇట్స్ ఓకే. సో ఆ రెసిడెంట్ వీసా తోటి అయితే ఆఫ్టర్ 2 years దాన్ని మనము ఏంటివి పర్మనెంట్ చేసుకోవచ్చు. ఆ రెసిడెంట్ వీసాని ఆర్వి టు పిఆర్వి, పర్మనెంట్ రెసిడెంట్ వీసా, రెసిడెంట్ వీసా టు పర్మనెంట్ రెసిడెంట్ వీసా. అర్థమైందా? సో పర్మనెంట్ దాన్ని పర్మనెంట్ వేసుకోవాలంటే 5 ways ఉంటాయి. తెలుసా 5 ways ఏంటిదో? తెలియదన్న, నాకే అంటే ఆ 5 waysలో చాలా ఉంటాయి. అదే ఒక ఇల్లు ఉన్నా సరే, నువ్వు ట్యాక్స్ రెసిడెంట్ అయినా సరే, సంథింగ్ ఏదో ఉంటాయి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఏదో. కానీ అన్నిటికంటే పిక్చర్ లైట్ ఏంటంటే ఫస్ట్ అదే మన ఆ 6 months రూల్ అన్నట్టు. శ్రీని ఏమైంది, కెమెరా పట్టుకొని కాళ్ళు వస్తున్నాయా? ఇట్లా దగ్గర పెట్టి. అయితే 5 waysలో ఫస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే అదే ఆ 6 months. ఫస్ట్ 1 yearలో నీకు రెసిడెంట్ వీసా వచ్చిన ఫస్ట్ 1 yearలో 6 months కంటిన్యూ అవసరం లేదు. 6 months న్యూజిలాండ్లో ఉండాలన్నట్టు మినిమం. ఆ 6 months కంటిన్యూ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ 180 days ఉంటే సరిపోతుంది. ఐ మీన్ 6 months అంటే 180 days కదా, కంటిన్యూ కాకుండా అక్కడ కొన్ని రోజులు ఎట్లున్నా సరే ఓవరాల్ ఇయర్ మొత్తంలో 182 days సంథింగ్ ఏదో ఉంటుంది, అన్ని డేస్ ఉండాలి. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ఇట్లుంటే నువ్వు పర్మనెంట్ కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఐటీఆర్ కదా, ఐపీఆర్. అయితే అది వచ్చిన 3 yearsకి నువ్వు సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్ నీకు రెసిడెంట్ వీసా వచ్చిన డే నుండి 5 years కావాలి. ఇక దానికి ఏం ఎక్స్పైరీ ఏమి ఉండదు. వన్స్ అది పర్మనెంట్ అయిపోయింది అనుకో నీ రెసిడెంట్ వీసా, దానికి ఎక్స్పైరీ ఏమి ఉండదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బయట ఉండే ఎప్పుడన్నా యూ కెన్ ఇన్ అండ్ అవుట్ ఎప్పుడన్నా ఉండొచ్చు, ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, ఏమన్నా వేయచ్చు, వస్తుంది అట్లా. ఇక సిటిజన్షిప్ అదే 5 years ఉంది ఇక్కడ. వన్స్ వచ్చిన 5 years అంటే నువ్వు సిటిజన్షిప్ అప్లై చేసే డేట్ నుండి బ్యాక్ 5 years నువ్వు ఈచ్ ఇయర్ 8 months ఉండాలా మినిమం. ప్రతి ఇయర్లో 8 months ఉండాలా. అప్లై చేసే డేట్ నుండి బ్యాక్ వెళ్తా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అప్లై చేసాను 14 March 2025, ఈ డేట్ నుండి లాస్ట్ ఇయర్ వరకు 14 March 2024, ఈ గ్యాప్లో ఈ 12 month పీరియడ్లో 8 months. మళ్ళీ అటు నుంచి అటు ఇంకా ప్రీవియస్ ఇయర్ అట్లా అన్ని ట్రావెల్ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఇమిగ్రేషన్ అన్ని నువ్వు ఉన్నావా లేదా, అరే అక్కడ వేస్తారు పాస్పోర్ట్లో స్టాంప్, నువ్వు ఇన్ అవుట్ అయిపోయింది, ట్రావెల్ హిస్టరీ ఉంటుంది మొత్తము, దాన్ని నువ్వు చీట్ చేయలేము. సో సిటిజన్షిప్ వస్తే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనోళ్ళు ఇక్కడ, అంటే మనోళ్ళు ఇన్ ద సెన్స్ అందరనే కాదు, సో వెళ్ళేటోళ్ళు అయితే ఆస్ట్రేలియా మూవ్ అయిపోతారు. ఐ మీన్ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ, అన్నీ అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ పే ఉంటుంది. ఇట్లా విషయాన్ని అన్ని ఆస్పెక్ట్స్ లో బెటరే ఉంటుంది ఏదైనా. మీ గోయింగ్ మ్యాన్ ఏరోప్లేన్ ఆస్ట్రేలియా స్పెల్లింగ్ తెలుసా? కంట్రీ బ్రూట్స్. చూడాలి అప్పటికి. అంటే న్యూజిలాండ్ పాస్పోర్ట్ తోటి ఆల్మోస్ట్ ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, యుఎస్, కెనడా అన్ని ఎటు వెళ్ళినా సరే ఆనరబుల్ వీసా ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఉంటాయి, కానీ ఒక్క ఆస్ట్రేలియా నేబరింగ్ కంట్రీ కాబట్టి. చెప్పు ఏం చెప్తున్నావు? న్యూజిలాండ్ మంచి కంట్రీ అంటారు అందరూ. న్యూజిలాండ్ మంచి కంట్రీ చెప్పు. ఇప్పుడు తమ్ముడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇదంతా తెలుసుకున్నాక నీకు ఏమనిపిస్తుంది, మరి ఉండాలనిపిస్తుందా? సో మనోడు ఏంటంటే ఓకే, మనోడు కూడా ఇప్పుడు తొందరలో క్లియర్ రాబోతుంది. సరే అంత ఎడిటింగ్ లో లేపేయచ్చు. ఓకే, నార్మల్ గా నేను కనుక్కోలేదు అన్న, తెలుసా న్యూజిలాండ్ వస్తాను అసలు నా చెప్పులు కూడా లేకుండా న్యూజిలాండ్ లో. న్యూజిలాండ్ కి న్యూజిలాండ్ కి మనల్ని ఎవరు వచ్చినా ఎవరు అనుకుంటారు పక్కన న్యూజిలాండ్ కి ఎవరైనా ఆబ్వియస్లీ
మన సైడ్ ఎట్లుంటది అంతే గుంపు యుఎస్ కోవాలా యుఎస్ 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 నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అదే పడతారు మళ్ళీ ఏంటంటే ప్రతిదే పడతారు డిఫరెంట్ థింక్ చేయాలి తెలుసా డిఫరెంట్ నిజంగా. థింక్ చేయాలి డిఫరెంట్ థింక్ చేయాలి ఏం లేదు. నేను కూడా అందరు యుఎస్ఏ పెట్టుకుంటారు, నేను కూడా యుఎస్ఏ పెట్టుకున్నాను కానీ రాలేదు. నాకు ఎట్లా? ఫస్ట్ టైం యూఎస్ రిజెక్ట్ అయినాక సెకండ్ టైం కెనడాకి కూడా ఓప్ ఉండే అన్న, కానీ నెక్స్ట్ డే అది కూడా వీకింది అన్న. బ్రో ఎటు బిజీ ఉందా అదే చిన్న ఇంటర్వ్యూ పిఆర్ జర్నీ పెట్టరా ఎట్లా బిజీ ఉండాను ఇప్పుడాక. నార్మల్ గా యాక్చువల్గా ఏంటంటే అన్న న్యూజిలాండ్ రావడం కూడా అనుకోలేదు, అసలు ఊహించలేదు అన్న వస్తా అని. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆస్ట్రేలియా ఉండే అన్న, లాస్ట్ ఆప్షన్. ఇక ఫస్ట్ యూఎస్ కి ట్రై చేసినా కానీ రాలేదు. సెకండ్ టైం యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ రెండు ఉండే అన్న, కెనడా కూడా రిజెక్ట్ అయితే అనుకోలేను. సో బ్యాడ్లీ కెనడా కూడా దాని నెక్స్ట్ డేనే ఖతం అయిపోయింది అన్న. కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రెండు. అంతే మనలోకి అవే కంట్రీస్ ఉంటాయి, మెయిన్ కంట్రీస్ ఏంటి యుఎస్ కెనడా, ఆ మధ్యలో యూకే, కిందకి వస్తే ఆస్ట్రేలియా న్యూజిలాండ్. అబ్బా కరెక్ట్ రా. ఈ 5 కంట్రీస్ 5 అలయన్స్ నేషన్స్ అని వీళ్ళకి ఒక గ్రూప్ ఉన్నది, 5 కంట్రీస్. ఏది యుఎస్ కెనడా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్. వీళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ షేరింగ్ సంథింగ్ ఏదో అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళకు, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ అనుకుంటా ఏదో ఉంది. అసలు ఫ్రెండ్స్ అందరూ ఓలేరని కదా నిజంగా, అందరు సో అదన్న ఇక యూఎస్ ఏంటంటే మనలో ఉన్నోళ్ళకైతే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అయితే వచ్చే సమస్య లేదు, అంటే వాళ్ళు కూడా పెద్ద హోప్స్ వదిలేస్తున్నారు. అదే H1B ఎక్స్టెండ్ వేసుకుంటా, అది గోల్డెన్ కార్డ్, అది 5 మిలియన్ ఏదో ఉంది, అది ఒక 40-45 కోట్లు పెడితే వస్తాయట. పెడతాం మరి 40-45 crores. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అంతరం ఉంటే మనం వీకెండ్ కత్తామని చెప్పు. సో అదన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే పాయింట్ ఏంటంటే నేను మనం చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ మీరు న్యూజిలాండ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రజెంట్ ఉన్న కంట్రీస్లో ఇది మాత్రం ఈజీ ఉంది. ఐ మీన్ బెస్ట్ కంట్రీ ఫర్ ద వెదర్ ఆల్సో. వెదర్ అని కాదు కానీ పిఆర్ అట్లా ఏమన్నా ప్లాన్ ఉంటే మాత్రము ఈజీ. మీరు జాబ్ కొడితే అది మాత్రం పిచ్ లైట్ వచ్చేస్తుంది, అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ప్రకారము. అట్లా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఇంకేమన్నా కావాలనుకుంటే ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ అదే వెబ్సైట్లో కూడా. అవునా షెడ్ బాగుందని ఎక్కడ అన్న? మింత్రా. ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను ఏదో హోమ్ టూర్ ఏదైనా చిన్న ఏదో వేద్దాం అనుకున్నా. నాకు కూడా క్లారిటీ ఇచ్చిన థ్యాంక్స్ అన్న. ఓకే మనోడు కూడా ఒక ఐడియా వచ్చింది. ఇక గ్రీన్ లిస్ట్ నీకు మంచి మంచి స్కిల్ జాబ్లు పెద్ద పెద్ద పొజిషన్లు ఉంటే స్ట్రైట్ అవి ఇండియా నుండే వేసుకోవచ్చు. పిఆర్ ఎస్టీఆర్ అని స్ట్రైట్ టు రెసిడెన్స్ ఉంటుంది. ఇక జాబ్ ఆఫర్ అంతా ఉంటే పిచ్ లైట్ అయిపోతుంది అన్నట్టు. అవుట్ ఆఫ్ న్యూజిలాండ్ నుండే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు మీకు హైలీ మంచి స్కిల్ జాబ్ ఉంటే, స్కిల్ ఇన్ డిమాండ్. And this is the end of the vlog.